హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. వాలంటీర్లకి భారీ శుభవార్త అండి. చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ విషయానికి వచ్చినట్లయితే ఈ వాలంటీర్లను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొంతమంది సిబ్బందిని అయితే నియమించి, అంటే ఎవరైతే రిజైన్ చేయలేదో, రాజీనామా చేయలేదో వాళ్ళని నియమించుకొని సంక్షేమ పథకాల కార్యక్రమాల అమలుకు వినియోగించుకోవాలని అవసరము ఎంతైనా ఉంది అని ప్రభుత్వం భావిస్తుందండి ఇప్పుడు. సో ఈ వాలంటీర్లలో ఇంకా ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళని ఉపయోగించుకొని, మరియు వాళ్ళకి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియమించుకొని వాళ్ళని, అంటే ఒక 3 ఏళ్ళు అలా వాళ్ళ యొక్క ఉద్యోగం వచ్చేసి వ్యాలిడిటీ పీరియడ్ 3 ఏళ్ళు అట్లా ఉండేటట్టుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొంతమంది సిబ్బందిని నియమించి సంక్షేమ పథకాలు అమలు కు వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అయితే ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వాలంటీర్లంతా కూడా ఒక 5 సంవత్సరాలు పనిచేసిన అనుభవం అయితే ఉంది కాబట్టి సంక్షేమ పథకాలకు సంబంధించి. సో వారిని ఇప్పుడు మళ్ళీ తిరిగి నియమించుకోవడం వల్ల పని ఈజీ అవుతుందని ప్రభుత్వం భావిస్తుందండి. సో తర్వాత గ్రామవార్డు సచివాలయాలు, గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలు, వాలంటీర్లు, ఈ 3 వ్యవస్థలను కలిపి ఒక పటిష్ట వ్యవస్థగా రూపకల్పన చేయాలని సర్కారు భావిస్తుందండి. సో అంతేకాకుండా ఈ గ్రామవార్డు సచివాలయాలు, గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలు మరియు వాలంటీర్లు లేకుండా ఏమీ లేదు ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా వాలంటీర్లను ఉపయోగించుకునే అవకాశం ఎంతైనా ఉంది, ప్రభుత్వానికి అవసరం ఎంతైనా ఉంది. సో ఈ 3 వ్యవస్థలను కలిపి ఒక పటిష్టమైన వ్యవస్థగా రూపకల్పన చేయాలని అయితే ఇప్పుడు ప్రభుత్వం భావిస్తోందన్నమాట. సో కాబట్టి త్వరలోనే వాలంటీర్లు ఎవరైతే ఇంకా రిజైన్ చేయలేదో వారందరికీ కూడా మంచి శుభవార్త ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.